టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత కొద్ది కాలంగా టీడీపీ పార్టీలో యాక్టివ్గా ఉండడం లేదు. ఏ కార్యక్రమం జరిగినా దూరంగా ఉంటూ నేతలతో కలవటం మానేశారు. దీంతో వంశీ పార్టీలో మారిపోతున్నారని రూమర్స్ షికార్లు చేశాయి. జగన్ త్వరలో భేటీ ఉంటుందన్న వార్తలు కూడా షికార్లు చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో గన్నవరం ఎయిర్పోర్ట్లో రోజాతో జరిగిన ఓ సంఘటన సంచలనం రేపుతుంది. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లడానికి ఆయన గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. ఆయన వెనుక 2-3 వాహనాల్లో ఆయన అనుచరులు విమానాశ్రయానికి వచ్చారు. విమానాశ్రయ లాంజ్లో వెళ్లిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా కనిపించారు. దీంతో ఆయన అనుచరులతో కలిసి 2 అడుగులు వెనక్కి వచ్చారు. ఆ తర్వాత రోజా తమ వైపే వస్తుండటంతో ఆ విషయాన్ని అనుచరులు ఆయనకు చెప్పారు. విమానాశ్రయం బయటకు దీంతో అనుచరులు మాట్లాడుతూ ఉంటే ఆయన విమానాశ్రయం బయటకు వచ్చేశారు. ఈ విషయాన్ని గమనించిన రోజా అక్కడే ఆగిపోయారు. తప్పించుకొని తిరుగుతున్నారో అని అడగగా ఆ తర్వాత ప్రయాణం కోసం బోర్డింగ్ అయింది. వంశీ విమానంలోకి ఎక్కారు. ఈ సందర్భంగా ఆయనను చూసిన రోజా ఏంటి వంశీ గారు తప్పించుకొని తిరుగుతున్నారు అని నవ్వుతూ ప్రశ్నించారు. దీనికి కారణం వంశీ అందుకు వంశీ ఏం లేదండి, అనుచరులతో మాట్లాడుతున్నాను, గమనించలేదని చెప్పారంట. అయితే వంశీ అలా చేయడానికి మరో కారణం ఉందని అంటున్నారు. చంద్రబాబుకు తెలిస్తే, రోజాతో ఏమైనా మాట్లాడితే, ఆ విషయం బయటకు తెలిస్తే, ఆ తర్వాత ఆ సంగతి అధినేత చంద్రబాబు తెలిస్తే ఏమవుతుందనే భయంతో వంశీ తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేశారనే ప్రచారం జరుగుతుంది.